కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్న వేళ కేంద్ర హోంశాఖ దీనిపై ఆరా తీసింది. నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్తో పాటు గవర్నర్కు అమిత్ షా ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని తమిళనాడు బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ విషాదంపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్లో టీవీకే పార్టీకి చెందిన 3 నేతల పేర్లను చేర్చారు. అలాగే అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటైంది. அவர் மணி எடுத்துட்டு வராரு, வண்டியை மட்டும் நாட்டு 39 பேர் இறந்திருக்கிறார்கள். ஒருவருடைய உயிர் ஊசலாகிக் கொண்டிருக்கிறது. மிக ஒரு மோசமான ஒரு துயரமான ஒரு சம்பவம். இறந்தவர்களை ஆழ்ந்த இரங்கலை தெரிவிப்பதோடு அவருடைய குடும்பத்தார் அனைவருக்கும் ஆழ்ந்த இரங்கலையும் வருத்தத்தையும் தெரிவித்துக் கொண்டு